విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా అభ్యంతరకరమైంది, ప్రమాదకరమైంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి తీవ్రమైన హాని చేసే నిర్ణయం. ఈ సమస్య ఒక విశాఖపట్నం నగరానికో జిల్లాతో ఉత్తరాంధ్రకు సంబంధించిన సమస్య కాదు, యావత్తు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య. అందుకే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో రక్షించుకోవడం అనేది చాలా అవసరమైన కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సమైక్యంగా పోరాడి దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే ఆలోచన పోరాడి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యాక్టరీ స్థాపన సాధించుకున్నారో అదే స్ఫూర్తితో, అదే పట్టుదలతో, అదే ఐక్యతతో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడంలో, ప్రభుత్వ రంగంలో రక్షించుకోవడంలో ప్రదర్శించాల్సిన అవసరం ఉందని మేము సీపీఎంగా భావిస్తున్నాం. ఈరోజు ఈ రంగాన్ని, ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, బీజేపీ ప్రతినిధులు చెప్తున్న వాదనలు చాలా మోసపూరితమైన వాదనలు. మొత్తం దేశ సంపదను తమ మిత్రులకు కట్టబెట్టడానికి, కార్పొరేట్ సంస్థలకి కార్చౌకగా అమ్మడానికి వారు తీసుకున్న నిర్ణయాల్ని మరుగుపరిచి ప్రజలను భావపెట్టి ప్రభుత్వ రంగం మీద అపవాదులు చేసి ఆ రకంగా దేశ భవిష్యత్తుకే ప్రమాదం బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెస్తుంది. వాస్తవంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న హక్కులు కానీ, ఇతర లైబిలిటీస్ కానీ చాలా స్వల్పం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వచ్చిన నేపథ్యంలో, కరోనా విపత్తు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ లెక్కల ప్రకారమే -7.7% పడిపోయిన నేపథ్యంలో ఈ అప్పు, స్టీల్ ప్లాంట్ పొందిన అప్పు అది చాలా నామమాత్రం అని చెప్పేది మనకు తెలుసు. అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, అనేక స్టీల్ ప్లాంట్లు మొత్తం దివాళా తీసి మూతపడిపోయి ప్రభుత్వం బ్యాంకులకు ఇవ్వాల్సిన అప్పులన్నింటినీ ఎగ్గొట్టేదానికి వాటన్నింటినీ దివాళా తీయించిన ప్రైవేట్ కంపెనీలు మనం చూస్తుంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక గొప్ప మహోన్నత శిఖరంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థని కాపాడే శిఖరంగా నిలబడినట్టు మనం భావించవచ్చు. ఇటువంటి విపత్తులో కూడా ఆర్థిక వ్యవస్థను కాపాడేటువంటి సంస్థని పప్పు బెల్లాల్లాగా ఈరోజు అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను ఇంకా దెబ్బతీయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈరోజు విశాఖ ముక్కని ఒక తుక్కులాగా, ఇనప తుక్కులాగా మార్చేసి ఈరోజు సంపన్నులకి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా ఈరోజు ఎన్పిఎల్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే బ్యాంకుల వద్ద ఉన్నాయో, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వీళ్ళందరూ తీసుకున్న అప్పులు వాటన్నిటి పరిశీలన చేస్తే కనీసం ఆ బ్యాంకింగ్ వ్యవస్థను బతికించేదానికి, కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రవ్యలో కూర్చేదానికి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థలు అవసరం. మళ్లీ ఆర్థిక వ్యవస్థ కోరుకున్నప్పుడు చాలా సులభంగా లాభాలు సంపాదించగలదు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి అపారమైన పనుల రూపంలో చెల్లించగలదు. అటువంటి సంస్థ ఈరోజు అమ్మకం పెట్టడం అని చెప్పేసి ఈయనగాసి నష్టలు పాలు చేయడం అంటేనే తెలుగు అంటారు. అటువంటిది పుట్టించడం, పెంచడం, ఆ తర్వాత దాన్ని నక్కల పాలు చేయడం అని పాతకాలపు సామెత. ఈరోజు కేంద్ర బీజేపీ ఈయనగాసి నక్కలు పాలు చేసినట్టు ప్రభుత్వ సంస్థల్ని
ప్రైవేట్ సంస్థలకి అప్పగించేయడానికి కోరుకుంది. అందుకని దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలు లాభకరమా, ఆర్థిక వ్యవస్థకి ప్రయోజనకరమా అని చెప్పేసి ఈ నియమేషాలు లేవు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ప్రకటించిన దాని ప్రకారం 300 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వాటిని 10, 12 మినహాయించి మిగతా వాటిని అమ్మేస్తుంది. ఎవరు పడకపోతే మూసేస్తాం అని చెప్పేసి ప్రకటించారు. అందుకని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచిదా, అవసరమా? ఇది మళ్ళీ అప్పులు తీసుకొని మళ్ళీ పెరుగుద్దా లేదా? ఈ సమస్య దానికి అవసరం లేదు. అమ్మడం లేకపోతే మూసేయడం, ఈ రెండే మాటలు దానికి ఉన్నాయి. అందుకని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టడం అనేది బీజేపీ యొక్క విధానపరమైన నిర్ణయం తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన బాగోగుల మీద ఆధారపడి కాదు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అందుకని అటువంటి విధానాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. ఒక 4 రంగాల్లో, అంటే ఈ 12 సంస్థలు కూడా ఏరోస్పేస్, కమ్యూనికేషన్స్, అటామిక్ ఎనర్జీ, ఇటువంటి 4 రంగాల్లో ఉండే చిన్న సంస్థలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉంచుకుంటారట. మిగతా వాటిని వదిలించేస్తారు. వాస్తవంగా నవరత్నాలు ఇట్లాంటి మాటలన్నీ గాలికి ఎగిరిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇటువంటి నవరత్నాలు వాటిని వదిలి. అందుకని బీజేపీ యొక్క ఈ విధానాలని మొత్తం ఆర్థిక వ్యవస్థని ప్రపంచ, దేశీయ, కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ఈ విధానాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వస్తే దీనికి ఒక మాత్రమైన చరిత్ర కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956. ఆనాటి నుంచి స్టీల్ ప్లాంట్ కి చరిత్ర ఉంది. ఆంధ్రుల యొక్క జీవితంతో ఇది కనవేసుకున్న చరిత్ర. 66లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం, పెద్ద ఉద్యమం జరిగినప్పటికీ ఇది కావాలనే డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఉంది. అటువంటి తెలుగు ప్రజల, ఆంధ్ర ప్రజల జీవితాలతోటి, చరిత్రతోటి గుడిపడిపోయి కనవేసుకుని ఈ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వదిలించాలని ప్రయత్నం చేస్తే ఇది తెలుగు ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీయడం, నాశనం చేయడం తప్ప కాదు. అందుకని ఆంధ్రుల యొక్క పౌరుషం మీద, ఆత్మగౌరవం మీద, ఆత్మవిశ్వాసం మీద బీజేపీ ఈరోజు ఒక గొడ్డలి దెబ్బ వేస్తున్నది. అందుకే దీన్ని రాజకీయాలతో నిమిత్తం లేకుండా సమైక్యంగా అందరం ఉమ్మడిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం నగరమే లేదు. ఉత్తరాంధ్ర కనగబడిన ఉత్తరాంధ్రకి మాత్రమైన అడుగులు ముందుకు వేస్తుందంటే ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మూలంగానే, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇప్పటికే ఉత్తరాంధ్ర కనగబడిపోయింది. ఇంకా చాలా చర్యలు తీసుకోవాలని మనం అందరం అంటున్నాం. అటువంటి చర్యలు తీసుకోవడం మానేసి వాస్తవంగా ఉత్తరాంధ్రకి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇస్తామని అది కూడా కొట్టేసింది. అటువంటివన్నీ మానేసి ఉన్న ఒకే ఒక సంస్థ, ఈ ప్రాంతాన్ని ఏదో మేరకు ముందుకు నెట్టే సంస్థ, దీన్ని కూడా ఈరోజు ధ్వంసం చేయడం అని చెప్పేసి ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి మళ్లీ బాటలు వేసినట్టు అవుతుంది. అందుకని సమగ్రాభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ విశాఖ ఉక్కును రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ప్రభుత్వ రంగాలు లేకపోతే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. హైదరాబాద్ లో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, విశాఖపట్నంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఆ మాత్రం వచ్చినాయి కాబట్టే ఈ మేరకు పారిశ్రామిక రాష్ట్రం మిగిలిపోయింది. ఇప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వదిలించుకుంటే మళ్లీ ఒక వెనకబడిన రాష్ట్రాలుగా మిగిలిపోతాయి. కాబట్టి వాస్తవంగా రాష్ట్రం విభజన చేసినప్పుడు కొత్త వాగ్దానాలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి, అలాగే కాకినాడ ఆయిల్ ఫ్యాక్టరీ గురించి, రిఫైనరీ గురించి, వాటర్ వేవుల గురించి చాలా వాగ్దానాలు చేశారు. ఇక్కడ రైల్వే జోన్ గురించి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు కాలిపోయి ఎప్పుడో సాధించుకున్న ఈ ఉక్కు పరిశ్రమ కూడా ఇప్పుడు గాల్లో కలిపేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని దీన్ని మనం వ్యతిరేకించాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక
ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే రాజకీయంగా చాలా పార్టీలు విశాఖ ముక్కుని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి అని చెప్పేసి డిమాండ్ చేసి అది ఒక సానుకూలమైన అంశం. మనకు తెలుసు ఇక్కడ తెలుగుదేశం, వైఎస్ఆర్పీ ఇటువంటి పార్టీలు రాజకీయంగా పోటాపోటీగా ఒకరు కావాలంటే ఇంకొకరు వద్దు అనే పద్ధతిలో వ్యవహరించే పార్టీలు. కారణాలు ఏమైనా కానీ ఆ రెండు పార్టీలు కూడా విశాఖ ఉక్కుని ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉంచాలని చెప్పేసి అంటున్నారు. అలాగే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు అందరూ కూడా ఉక్కు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మొదట్లో ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలి అని ఢిల్లీ ప్రయాణం వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చేసినట్టుగా పత్రికలో వచ్చింది. అంటే కేంద్రం వారి ఇష్టం అని చెప్పడానికి ఆయన అవసరం లేదు. ఆయన సినిమాల్లో చూసే పోరాట పత్రికను ఢిల్లీలో వెళ్లి ఆయన మాటల యొక్క అసంతృప్తికి ఎక్కడ పొత్తు కుదరదు. అందుకని తెలుగు ప్రజల గురించి, పౌరుషం గురించి, వీరత్వం గురించి చాలా ఎక్కువ మాట్లాడిన వారు ఇప్పుడు ఆ రకంగా బీజేపీ పంతన చేరి బీజేపీ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే విధానాన్ని ఆ రకంగా ఆయన అనుసరించమని చెప్పేసి శోచనీయమైన విషయం. ఆయన కూడా తన విధానాన్ని మార్చుకొని స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ దీంట్లో ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. అయితే ఇక్కడ మేము విజ్ఞప్తి ఏంటంటే రాజకీయాల్లో పోటీని విశాఖ ఉక్కు పోరాటంలో వదిలేయండి. ఇతర అంశాల మీద ఎన్ని రాజకీయాలున్నా ఈ పోరాటంలో మాత్రం కలిసి నడవండి అని చెప్పేసి ఈ పార్టీలన్నింటికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా కలిసి నడవడానికి సాధ్యమైనంత మేరకు రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాటానికి సిపిఎం చేయాల్సిన కృషి అంతా చేస్తుంది. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, అలాగే కేంద్ర కార్మిక సంఘాలు ఈ ఉద్యమాన్ని, ఎందుకంటే వారే ప్రత్యక్షంగా లోపల ఉన్నారు కాబట్టి వారందరూ సమైక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రాజకీయ శక్తులన్నిటి యొక్క సహకారం తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రాజకీయ శక్తి అయినా ఈ ఉద్యమానికి సహకరించకుండా దీన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తే వారిని ప్రజలే అసహించుకుంటారు. అందుకని ఈ విభేదాలని వీటన్నిటి పక్కన పెట్టి సమైక్యంగా ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చివరికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పోరాటాన్ని, ఈ ఉక్కు పరిరక్షణని చాలా తీవ్రంగా చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ ఉక్కు సంస్థని కొనుగోలు చేసి మేము స్వాధీనం చేసుకుంటాము అని అంటే వారు విశాఖపట్నంలో ప్రవేశించేదానికి అవకాశం లేకుండా మొత్తం విశాఖపట్నం ప్రజలు, కార్మిక వర్గం నిర్ణయం తీసుకోవాలి. 32 మంది ప్రాణాలు ఇచ్చి విరోచిత పోరాటం సాధించుకున్న ఈ సంస్థని సులభంగా వదిలేస్తామని ఎవరన్నా బీజేపీ అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం అనుకున్నా, ఏ ప్రైవేట్ సంస్థ అయినా కొనుక్కొని జేబులో వేసుకుని పోవచ్చని వారు అనుకుంటే వారు భ్రమలో ఉంటారు. ప్రాణాలపైన తెగువ చేసి ఈ విశాఖపట్నం ఉక్కును రక్షించుకుంటామని చెప్పేసి ప్రజలు, కార్మిక వర్గం అంతా ప్రతిజ్ఞ చేయాలని, అటువంటి పోరాటంలో సిపిఎం అందరికన్నా ముందుంటుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.